వెంకటాచలం మండలం చెముడిగుంట పంచాయతీ నక్కల కాలనీ నందు గురువారం జిల్లా లోక్ అదాలత్ జడ్జి వాణి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి చిన్నపిల్లలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు, వాటికి సంబంధించిన చట్టాలు, ఫోక్సో యాక్ట్, వివిధ చట్టాల గురించి వివరించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ జడ్జి వాణి మాట్లాడుతూ అందరికీ చేరువలో న్యాయం, అందరికీ చట్టాల పట్ల అవగాహన కల్పించాలని, ఇలాంటి న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఫోక్సో చట్టంపై అవగాహన లేక ఫోక్సో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రజలు వారి చుట్టుపక్కల 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న చిన్నపిల్లలపై ఏదైనా అఘాయిత్యం జరిగిన వెంటనే పోలీసులకు తెలియచేయాలని తెలిపారు. ఉచిత విద్య ఉంది మన స్కూల్స్ కానీ లేకపోతే మన గవర్నమెంట్ ఆల్రెడీ మీరు లాయర్ దగ్గరికి వెళ్ళకుండా వచ్చింటే లీగల్ సర్వీస్ అథారిటీ అడగండి, ఒక అర్జీ రాసియాలి. ఈ విధంగా ఉంది. ఇన్ని రోజులు అయింది. లోన్స్ మేమేం చేయలేదమ్మా. న్యాయపరమైన సహాయం ఏదైనా కావాలంటే చేస్తాం. ఇక్కడ నమస్కారం అండి. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ యొక్క పర్యవేక్షణలో మన జిల్లా జడ్జి గారి గ్రామాలకి వాడవాడలకి ఈ న్యాయ పరిజ్ఞాన సదస్సులు ఉన్నది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే అందరికీ చెరువుల న్యాయము, అదేవిధంగా అందరికీ చట్టాల పట్ల అవగాహన కల్పించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలని ఈరోజు ఇక్కడ ఈ నక్కలదిని కాలనీ వాసుల మధ్యలో జరగడం జరిగిందండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ సమస్యలను కూడా చెప్పారు, వాటికి పరిష్కారాలు కూడా చూపించాము. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా పోక్సో చట్టం గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే అండి, ఈ మధ్యకాలంలో ఈ పోక్సో చట్టంలో నేరాలు చాలా ఎక్కువ పెరుగుతున్నాయన్నమాట. ఎందుకంటే వాటికి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఈ నేరాలు అనేది ఎక్కువ ఉంటున్నాయి. అదేవిధంగా ఈరోజు ఆ పోక్సో చట్టం గురించి కూడా చెప్పి నేరాలు శిక్షల గురించి కూడా ఈరోజు వివరించడం జరిగింది. దీంతోనైనా ఈ సమాజంలో ఈ నేరాలు తగ్గుతాయని చెప్పేసి భావిస్తూ, అదేవిధంగా మన పోక్సో కోర్టు కూడా మన నెల్లూరు జిల్లాలో ఉందండి. దీనికి మనం చూస్తున్నట్టయితే కన్విక్షన్ కూడా బాగా పడుతుంది. ఖచ్చితంగా సమాజంలో ఇలాంటి నేరాలు చేయాలంటే ఖచ్చితంగా ప్రజలు నేరస్తులు భయపడతారు. అదేవిధంగా ఈ పోక్సో చట్టంలో పరిష్కారం కూడా, కాంపన్సేషన్ అమౌంట్ కూడా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరైనా సరే మీ పక్కన, మీ చుట్టుపక్కల ఇలాంటి 18 years బిలో పిల్లల మీద ఏదైనా అఘాయిత్యాలు జరిగితే ఖచ్చితంగా నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయాలని, అదేవిధంగా ఈ చట్టం ఇచ్చేటువంటి అన్ని సౌకర్యాలు తీసుకొని కాంపన్సేషన్ కూడా తీసుకోవాలని, ముఖ్యంగా ప్రజలు ఏంటంటే అండి, ఇలాంటి నేరాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం అండి. కాబట్టి ప్రజలకందరికీ కూడా ఈ చట్టం అనేది, ఒక పోక్సో చట్టం అనేది మనకు ఉంది చిన్నపిల్లల పరిరక్షణ కోసము. సో అందరూ ఎవరైనా సరే వాళ్ళకు తెలిసి కానీ వాళ్ళ చుట్టుపక్కల కానీ ఇలాంటి నేరాలు జరిగినప్పుడు